బైబిల్ గ్రంథం తీసి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం మనం చదువుకోగలం. నీవు పోవు చోటెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తారని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో ఎంతో మంది గనులు ఉన్నారు. ఆ గనులకు కలిగే పేరు నీకు కలుగు చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తనను బయటికి తీసి గనులకు కలిగిన పేరు దావీదు మహారాజుకు అనుగ్రహించాడు. ఈరోజు మనం ఒక గొప్ప పేరుని సంపాదించుకోవాలంటే, ఒక మంచి పేరు మనం పొందుకోవాలంటే దావీదు వలె మనం జీవించాల్సి ఉంది. చాలామంది ఈ లోక సంబంధమైన పేరు కోసం పాగులాడుతూ ఉంటారు. ఈ లోకంలో పేరు సంపాదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో నువ్వు ఎంత పేరు సంపాదించినా అది నువ్వు బాగా బ్రతికినంత వరకే, నీ సాక్షి జీవితం బాగున్నంత వరకే. నీలో చిన్న లోపం పడ్డా, చిన్న పొరపాటు పడ్డా నీ పేరంతా కొట్టివేయబడుద్ది. కానీ దేవుని దగ్గర నువ్వు పేరు సంపాదించుకుంటే శాశ్వతంగా నిలబడుద్ది. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంత గొప్ప ఘనతకెక్కడానికి గల కారణం ఏంటంటే తన జీవితాన్ని దావీదు మహారాజు దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను మన జీవితాలను దావీదు మహారాజు వల్ల దేవునికి అప్పగించుకోగలిగితే లోకంలో గనులకు కలిగిన పేరు మనకు దేవుడు ఇస్తాడు. అది ఈ లోక సంబంధమైన పేరు కాదులే, కానీ నిత్యజీవ సంబంధమైన పేరు, సాక్ష్యం దేవుడు నీకు ఇస్తాడు. ఈ విషయాన్ని గమనించి ఈరోజు మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి మనం అడగాలి. దేవా, నీవు నాకు గొప్ప పేరు ఇవ్వబోతున్నావా తండ్రి, నీ వందనాలు ప్రభువా. నీవు మా కొరకు నాయన ఎంతో త్యాగం చేసి మా కొరకు నీ ప్రాణం అర్పించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి అయ్యా పాపులుగా ఉన్న మమ్మలను నీవు పవిత్రులుగా మార్చి మంచి పేరునిచ్చావు ఇప్పటికే. అయితే యథార్థ హృదయంతో మా జీవితాలను నీ చేతికి అప్పగిస్తే సౌలుని పౌలుగా మార్చి మంచి పేరునిచ్చావు. దావీదుని గొర్రెల దొడ్డిలో నుండి బయటికి తీసి మంచి పేరునిచ్చావు. యోసేపుని శ్రమల కొలిమిలో నుండి బయటికి తీసి ప్రధానమంత్రిగా చేసి మంచి పేరునిచ్చావు. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి దీవించి ఆశీర్వదించావు. వాళ్ళకు నువ్వు అనుగ్రహించిన పేరు, ప్రఖ్యాతలు, ఘనతలు మాకు కూడా నువ్వు ఇవ్వగలవు తండ్రి. ఇదిగో నీ వాగ్దానం నేను నమ్ముతున్నానని చెప్పి దేవునితో నువ్వు మాట్లాడగలిగితే, ఈ వాగ్దానం నువ్వు విశ్వాసంతో నమ్మగలిగితే లోకంలో గనులకు కలిగిన పేరు దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహిస్తాడు. అయితే మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పటంలో మన పనితనం ఉంది. నువ్వు ఈ లోక సంబంధమైన పేరు కోసం పాకులాడితే ఈ లోక సంబంధంగా నువ్వు పోరాడుతూ ఉంటావు. అదే పరలోక సంబంధమైన పేరు కోసం నువ్వు ఎతికినట్లయితే ఏమున్నా లేకపోయినా దేవుని దగ్గర నువ్వు పేరు సంపాదించుకోవాలంటే దేవునికి నీ జీవితం అప్పగించుకోవాలి. దేవుడికి నీ జీవితం అప్పగించకుండా ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత పాకులాడినా, ఎంత పరుగులెత్తినా, ఎంత ఆశ కలిగి నువ్వు ఈ లోకంలో పోరాటం చేసినా చివరకు మిగిలేది శూన్యం. సంపాదన కోసం పరిగెత్తి, ఈ లోక సంబంధమైన పేరు కోసం పరిగెత్తి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వాళ్ళ జీవితాలని అర్ధాంతరంగా ముగించుకున్నారు.
కాబట్టి ఈరోజు మనందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకొని, దేవా, లోకంలో ఘనులకు కలిగిన పేరు మాకు ఇవ్వబోతున్నావు, ఇప్పటికే ఇచ్చావు, అందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంటూ ఆయనను మనం స్తుతించి ప్రార్థించి మనం ముందుకు కొనసాగాలి. ఈ నూతన దినం ప్రార్థనతో మనం ప్రారంభించుకుంటే దినమంతా మనం ఆత్మీయంగా, బలంగా, స్థిరంగా ముందుకి నడవగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ఘనులకు కలిగిన పేరు అయ్యా మీరు మాకు ఇస్తారని వాగ్దానం చేశారు అయ్యా. అందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలని నీకు అప్పగించుకుంటే ఖచ్చితంగా నువ్వు మంచి పేరుని, ఘనతను మాకు ఇవ్వగలవు ప్రభు. ఎందుకంటే దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని మార్చి గొప్ప పేరునిచ్చి రాజుగా నియమించి అయ్యా గొర్రెల దొడ్లో నుండి తీసి సింహాసనం ఎక్కించిన దేవుడివి. అట్టి రీతిగా మమ్మల్ని దీవించగల సమర్థులమని నమ్ముతూ ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో మా జీవితాలలో అయ్యా అన్వయించుకుంటూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.